ఏంటి మాట్లాడదామా? మాట్లాడే మూడ్లో ఉన్నావా? అరే ముట్టుకోకూడదా? సరే వదిలే. నువ్వు కదలలేవు. నేనేమైనా చేయగలను. నువ్వు తట్టుకోగలవా? ఆ రామచంద్ర డీసీపీ తట్టుకోగలడా? నువ్వేం అమెరికా సర్కా తెలుగు అమ్మాయిలా లేవే. ఆ రంగు పొంగు బ్యాండ్. కానీ ఒకడు ఎంగిలి చేసిన దాన్ని పండా ఎంగిలి పడడు అన్నట్టు. నిన్న మీ ఫస్ట్ నైట్ కాదు? అచ్చా తక్యా? ఇది ఎందుకు? తీసాయి తీసాయి. ఈ పసుపుతాడు ఎందుకే? తీసాయి. ఓ వస్తాడా? నిన్ను వెతుకుంటూ వస్తాడా? బోలో. వాడు వచ్చి ఏం పీకుతాడే? వాడు ఎవిడితో ఆడుకున్నాడు? ఎంత రెచ్చిపోయారు నలుగురు. చేతిలో తుపాకీ ఉంటే ఏమైనా చేయొచ్చు, ఎవరైనా లేపేయచ్చు అని పోసులు కొట్టారు కదే. వాళ్ళకిదో గుణపాఠం. ఇక మీదట ప్రతి పోలీసోడు కాలు పెట్టడానికే భయపడతాడు. ఈ వార్త విన్న ఏ పిల్లగాడైనా తను పోలీస్ కావాలనుకుంటాడా? చిటికేలో అంతా అవుట్ అయిపోయారు చూసావా? అదే మరి జీవితం అంటే. ఎవడికైనా అంతే. ఆ రామ్ గాడికి కూడా. Mr. Ram, right! Please relax. Nurse, doctor, నాకు ఇంజెక్షన్ ఏమవుతూ. నీతో మాట్లాడడానికి టైం లేదు. Cool down, please. I'm okay. Everything is fine. నేను ఇక్కడి నుంచి అర్జెంట్ కి వెళ్ళాలి. I have to go urgently. మీరు ఈ స్థితిలో వెళ్ళకూడదు సార్. You don't understand, man. I'm DCP Ramchandra, man. I want to talk to ACP Rajesh. Get him on the phone. His number is 9848044286. Urgent. Urgent, man. మీరు ఇంజెక్షన్ తీసుకో, లేకపోతే కండిషన్ సీరియస్ అవుతుంది. రాజేష్. రామ్, ఒక నిమిషం. రిలాక్స్. డాక్టర్. వాట్ ఈస్ దిస్? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? నాకేం అర్థం కావట్లేదు. డాక్టర్ ప్లీజ్ ఒక 2 minutes మీరు బయటకు అది కాదు, ఇంజెక్షన్ ఇవ్వాలి. ఒక 2 minutes మీరు బయటకు వెళ్ళండి ప్లీజ్. ఎందుకు శ్రీకాంత్? సంచి కోసమేగా. నీకు ద్రోహం చేశాను రామ్. నా వృత్తికే ద్రోహం చేశాను రా. రామ్, నా సందేహం ఎందుకు వెళ్ళిపోయారా? నేనే ఎయిర్పోర్ట్లో డ్రాప్ చేసి వచ్చాను. వాళ్ళ చేతికి ఎలా చిక్కిందో నాకు తెలియదు. నన్ను రమ్మని కబురు పెట్టారు. నా ముందే తనని కొట్టారు. వాళ్ళు చెప్పినట్టు చేయకపోతే సంధ్య తల నరికి పార్సల్ చేసి ఇంటికి పంపిస్తామని చెప్పారు. ఆ క్షణంలో నాకు సంధ్య కన్నా ఇంకేది ఇంపార్టెంట్ అనిపించలేదు. చెయ్యొద్దు. నీకేం కావాలి? నేనేం చేయాలో చెప్పు. నీ గన్ను మార్చింది నేనే. నీ పెళ్ళినాడు నైటు నువ్వు ఎక్కడున్నావో చెప్పింది కూడా నేనే. అప్పుడు నేనేం చేస్తున్నానో నాకు తెలీదు. వాళ్ళు నా ఇంట్లోనే ఉన్నారు. ప్రతి గంటకోసారి సంధ్యకు ఫోన్ చేసి నాతో మాట్లాడించారు. సడన్గా ఉదయం 4 గంటలకి వెళ్ళిపోయారు. ఆ తర్వాతే నేను ఎంత తప్పు చేశానో నాకు తెలిసింది రామ్.
రాజేష్కి ఫోన్ చేసి అన్ని విషయాలు చెప్పాను. వెంటనే నేను ఉన్న చోటుకి బయలుదేరాం. కమిషనర్ కూడా ఇన్ఫార్మ్ చేశాం. మధ్యలో నీకు ఫోన్ చేశాం. ఫోన్ రింగ్ అవుతుంది కానీ నువ్వు తీయలేదు. శ్రీ, ఏంటి ఏం చేస్తున్నావు? ఒక స్నేహితుడిగా పోలీస్ ఆఫీసర్గా నేను ఓడిపోయాను రామ్. ఇప్పుడు ఆలోచిస్తే సంధ్య కూడా నన్ను క్షమించదు. నాకు క్షమాపణే లేదు. నన్ను క్షమించొద్దు రామ్. నన్ను వదిలేయండి. నన్ను ఇక్కడ నుంచి వెళ్ళనివ్వండి ప్లీజ్. నన్ను వదిలేయండి. ఏయ్ చుప్ చుప్ చంపేశాను నోబై. హలో కమిషనర్, నేను పండాని మాట్లాడుతున్నాను. బాగున్నావా? పోలీసులంతా అక్కడే ఉంటే సిటీని ఎవరు చూసుకుంటారు బే? రేయ్, నీకేం కావాలరా? ఏయ్, నువ్వు వేస్ట్ గాడివని నాకు తెలుసు. నీతో మాట్లాడే ప్రయోజనం లేదు. ఫోన్ నీ ఆరాం గాడికి ఇవ్వు వెంటనే. 1 minute. సార్, రామ్, పండా. రే పండా, మాయా ఏయ్ రామచంద్ర, మాట్లాడు. మాయా 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 వినిపిస్తుందా? మాయా మాయా నాకేం కాలేదు. మాయా ప్లీజ్ మాయా, ఐఎమ్ సారీ మాయా. మాయా నువ్వేం భయపడకో. సరే సరే చాలే ఆపు. తీసుకెళ్ళి మా రామచంద్ర, మాయా కమ్దా మాయా. నువ్వు మగాడివిరా, మొత్తానికి బతికేశావు. అన్నట్టు నీకు విషయం చెప్పాను, గుర్తుందా? అదే నీ లప్పాకిని నాకు మొహం మొత్తగానే పంపించేస్తానని. ఇప్పుడు దానికి ముగింపిద్దాం. అది నా స్టైల్లో. హైదరాబాద్ కి 100 కిలోమీటర్ల దూరంలో ముంబై హైవేలో జహీరాబాద్ ఏరియా ఉంది. అది నీకు కావాలనుకుంటే అక్కడికి రా. రే, ఒంటరిగా రావద్దు. నీతో పాటున్న ఇద్దరు పోలీస్ కూడా తెచ్చుకో. రే రామచంద్ర, నీకు ధైర్యం ఉంటే, అది నీకు కావాలనుకుంటే జహీరాబాద్ రా. మీరు ముగ్గురు మాత్రమే. రే పండా. ఏంటి రామ్, ఏమన్నాడు? వాట్స్ హీ సేయింగ్ రామ్? మాయ వాడి దగ్గర ఉంది, రమ్మన్నాడు. వెళ్ళాలి. ఐ కాంట్ అలౌ దిస్ రామ్. మీ టీం నే లేపేస్తానని చెప్పాడు కదా, మళ్ళీ మీ ముగ్గురు మాత్రమే వెళ్తే ఏంటర్థం? యూ నీడ్ టు గో విత్ మోర్ ఫోర్సెస్. ఇది కొంచెం జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయం. ఇప్పుడు నీ కండిషన్. సార్, మేము వెళ్ళాలి. విఆర్ గోయింగ్. ఈ ఘర్షణ మేమే స్టార్ట్ చేసాం, మేమే అంతం చేయాలి. రామోజా, సంధ్య, నువ్వు వెళ్ళే టైం వచ్చింది. నీ అందమైన మొహాన్ని నీ మొగుడు చూడాలి. బయలుదేరు సంధ్య. ఏయ్, ఏయ్, మొహం గేహం కడుక్కొని ఫ్రెష్ అవ్వచ్చుగా. చూడగానే దేవతలా ఉండాలి. నిన్ను చోటుకి తీసుకెళ్తాను.
దిస్ రామ్? What the this? Shrikant! జస్ట్ వెయిట్ మ్యాన్. అందులో ఏముందో నాకు తెలుసు రామ్. అందులో ఏముండదు. ఎవరా వాడు? వాడికి మనం లోకిపోవాలా? మనం ఏం చేయలేమా? ఛే! Oh God! Shut up, man! Shrikant, please. శ్రీకాంత్ కంట్రోల్. శ్రీకాంత్ ప్లీజ్. Shrikant, కదా రామ్? నా సంజయ్ కదా? అయ్యో అయ్యో, తప్పైపోయింది రామ్, అంతా తప్పైపోయింది కదా. శ్రీకాంత్, జస్ట్ ట్రై టు బి స్ట్రాంగ్ మ్యాన్. సారీ రా, నీకు ద్రోహం చేశాను రామ్. నన్ను నేనే మోసం చేసుకున్నాను రా. నా వల్లే మా ఆయన తీసుకెళ్ళిపోయారు. సంధ్యని చంపేశారు రామ్. తలనరికి పంపించారు కదా. You know what? I don't deserve to live. Shrikant, we can handle this. Just relax. Just be calm. Yeah. Okay. Control, Shrikant. Control. తన ముఖాన్ని చూడాలి రామ్. శ్రీకాంత్ వద్దు. లే, తన ముఖాన్ని ఏం చేస్తుంటారో చూడాలి. శ్రీకాంత్ వద్దు. I'm okay. Shrikant, I'm telling you, just... I'm okay, Ram. I'm Hey, okay. Shrikant, just... I am okay, Ram. Okay. I'm okay. I'm okay. Shrikant! Shrikant, come back! I am okay, Rajesh. Okay. Ram! Sorry, Ram. Hey, Shri! No, Shrikant! Shrikant! Hey, Shri! Bloody shit! Shrikant! Shri! Hey, Shri! Oh, Shrikant! Hey! Oh, hey! Oh, God! Oh, shit! Shrikant! Oh, shit! Oh, Shri! Shrikant!